నేను నా తాళి తెంచుకోవడానికి కారణం మీరు. నా తల్లి తాళి తెగిపోవడానికి కూడా పరోక్షంగా కారణం మీరే అయ్యారు. ఇంకా ఎంతమందిని బలి తీసుకోవాలనుకుంటున్నారు? ఉషా, నీ బాధని నేను అర్థం చేసుకోగలను ఉషా. ఒక్కసారి నేను చెప్పేది విను. చాలు, ఇంకేం మాట్లాడకండి. మీ వలన అప్పుడు నేను నా జీవితాన్ని కోల్పోయాను, ఇప్పుడు నా తండ్రిని కూడా కోల్పోయాను. ఇంకా కోల్పోవడానికి నా దగ్గర ఏమీ లేదు. దయచేసి ఈ సమయంలో మమ్మల్ని ప్రశాంతంగా వదిలేసి మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. ఏమి తప్పు చేశానే, ఇంత శిక్ష వేసావే, ఊపిరాపి చంపేసే, తీర్పు రాసి పంపావే. నిన్ను నన్ను ఈ దూరం వేరు చెయ్యదన్నానే, నాది ఎంత వెళ్ళండి. ఏడు సంద్రాలను దాటి నాకై వస్తానన్నావే, వేడు కంటి ప్రేమను కోసి ఎడుపు నింపావే. నీకోసం నే వేచున్నా ఇన్నాళ్ళు, నా బుజ్జి తల్లి నా కోసం. ఇక మిగిలాయి కన్నీళ్ళు, ఓ బుజ్జి తల్లి. ఆయన లేని జీవితం మనకు చీకటైపోయింది ఉషా. నాన్న మనల్ని వదిలి ఎక్కడికి వెళ్ళలేదమ్మా. నాన్న ఎప్పుడు మన గుండెల్లోనే ఉంటాడు, మన చుట్టూనే తిరుగుతూ ఉంటాడు. నువ్విలా ఏడుస్తూ కూర్చుంటే అది చూసి నేను తట్టుకోలేనమ్మా. ఏడవకమ్మా. ఏడవకుండా ఎలా ఉండమంటావు ఉషా? బతుకు బండికి 2 చక్రాలుంటేనే ప్రయాణం సాగుతుంది. అలాంటిది ఒక చక్రం ఊడిపోయాక 2వ చక్రం ఎంత తిరిగినా అది ప్రయాణం కాదు, నరకం అవుతుంది. మీ బాధ మేము అర్థం చేసుకోగలం పిన్ని, కానీ ఇలా మీరు కుమిలిపోతే మీ ఆరోగ్యం ఏమైపోవాలి? ఆయన ఎప్పుడు మిమ్మల్ని నవ్వుతూ సంతోషంగా చూడాలనుకున్నారు. ఉష చెప్పినట్టు మీరిలా ఉంటే ఆయన ఆత్మకి శాంతి కలగదు. ఆయన బతికున్నంతకాలం రాధా అని పిలిచే ఆ పిలుపులోనే నాకు ఆనందం ఉండేది. ఇప్పుడు ఆ మనిషి కనిపించడు, ఆ పిలుపు వినిపించదు. ఇంక నాలో సంతోషం ఎలా ఉంటుందమ్మా? కడుపున పుట్టిన కొడుకు
బతుకు తెరువు కోసం పరాయి దేశం వెళ్ళి అక్కడే చిక్కుకున్నాడు. ఎప్పుడొస్తాడో కూడా తెలియదు. ఆయన ఎప్పుడు కొడుకు గురించి కన్నా కూతురు గురించే ఎక్కువ ఆలోచించేవారు. కూతురు సంతోషంగా బతికితే చాలు అని ప్రతి నిమిషం తపన పడ్డారు. అమ్మ ఉషా, మీ నాన్నని కడుపును పుట్టాలని కోరుకున్నారు. చివరి శ్వాస వదిలే ముందు కూడా ఆ మాటే మాట్లాడారు. నా అనుకున్న మనుషులు వెళ్ళిపోతారు, కానీ వాళ్ళు వదిలి వెళ్ళిన ఆశలు మాత్రం మనతోనే ఉంటాయి. అందుకే మీ నాన్న ఆత్మ శాంతించాలన్నా, ఆయన మళ్ళీ ఈ లోకంలోకి రావాలన్నా అది నీ చేతుల్లోనే ఉంది ఉషా. ఒక్కసారి ఆలోచించి మీ నాన్న ఆఖరి కోరికను నిజం చేయి తల్లి. ఆయన మళ్ళీ పుట్టి నీ బిడ్డగా నీ ఒడిలోకి రావాలి. నా ప్రాణం పోయేలోపు అది నేను చూడాలమ్మా. కన్న కూతురు కడుపున పుట్టాలని తండ్రి కోరిక ఒకవైపు, దాన్నర్థం చేసుకున్నా అదెప్పటికీ తీరదని బాధపడుతున్న కూతురు వేదన మరొక వైపు. ఆ రెండు ఆలోచనలను నువ్వే ఒక దారిలోకి తీసుకురావాలి దేవుడా. నేను నా తాళి తెంచుకోవడానికి కారణం మీరు. నా తల్లి తాళి తెగిపోవడానికి కూడా పరోక్షంగా కారణం మీరే అయ్యారు. అమ్మ ఉషా, మీ నాన్నని కడుపున పుట్టాలని కోరుకున్నారు. చివరి శ్వాస వదిలే ముందు కూడా ఆ మాటే మాట్లాడారు. అన్నయ్య కోరికని గుర్తు చేస్తూ రాధ వదిన ఉషని వేడుకుంటోందండి. అది జరగటం చాలా కష్టమైన పని కిరణమయ్యి. తను అనుభవించిన బాధని ఉష అంత తొందరగా మర్చిపోదు. అందుకే మిమ్మల్ని అడుగుతున్నానండి. కిరణ్ తప్పు చేశాడు, అది క్షమించరాని నేరమే. కానీ ఆ నేరానికి ప్రాయశ్చిత్తం ఉషని దూరం చేసుకోవడం కాదు కదా. మనం కూతురుగా భావించిన ఉషకి మళ్ళీ జీవితాన్ని తిరిగివ్వాలి. నాకు తెలిసి కిరణ్ ఉషల్ని కలపడానికి ఇదే సరైన సమయం. ఈ విషయం గురించి మీరొక్కసారి ఆలోచించండి. నువ్వు చెప్పింది నిజమే కిరణమయ్యి. కానీ ఉష మనసులో రగులుతున్న మంటలు ఇంకా చల్లారలేదు. ఇప్పుడు తన తండ్రి మరణానికి కూడా పరోక్షంగా కిరణే కారణం అనుకుంటుంది ఉష. అసలు కాలం ఎందుకిలా చేస్తుంది? ఉష జీవితంలో వరుసగా ఇన్ని బాధాకరమైన పరిస్థితులు ఎందుకు తీసుకొస్తుంది? విధి ఎందుకు ఉషకి ఎప్పుడూ కన్నీళ్లనే ఇస్తుంది? తను అనుభవిస్తున్న ఈ మానసిక క్షోభ చూసి నేను తట్టుకోలేకపోతున్నాను కిరణ్.
బాధపడకండి. రోజులెప్పుడూ ఒకేలా ఉండవు. అప్పుడప్పుడు భగవంతుడు మంచివాళ్లను కూడా ఇలా పరీక్షిస్తూ ఉంటాడు. నా భయం కూడా అదే కిరణ్మయి. ఇప్పటి వరకు ఉషా కిరణ్లు ఎన్నో పరీక్షలు ఎదుర్కొన్నారు. కానీ ఇప్పుడు జీవితంలో వాళ్ళు ఎదుర్కోబోతున్న అతిపెద్ద పరీక్ష కోర్టు కేసు. ఈ పరీక్షలో ఖచ్చితంగా గెలిచి తీరాలి, లేకపోతే కిరణ్కి శిక్ష పడటం ఖాయం. అవునండి, మీరు చెప్పింది నిజం. కానీ కాలం పెడుతున్న ఈ పరీక్షలు వాడి నిజాయితీ వాణ్ణి నిలబెడుతుందో పడగొడుతుందో అర్థం కావట్లేదు. వాడు నమ్ముకున్న నిజాయితీ వాణ్ణి ఖచ్చితంగా నిలబెడుతుంది. వాడు భరిస్తున్న బాధ వాణ్ణి గట్టెక్కిస్తుంది. కానీ అవన్నీ జరిగే వరకు మనం ఓపిక పట్టాలి. ఆ తర్వాతే ఉషా కిరణ్లను కలపటం గురించి ఆలోచించాలి. నన్ను క్షమించు నాన్నా. ఈ కష్టకాలంలో నిన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతున్నాను. పిన్ని, జరిగింది ఆలోచిస్తూ కూర్చుంటే ఆవేదన ఇంకా పెరుగుతుంది కానీ తగ్గదు. చూడండి వదినా, మీ మనసులో ఎంత భారం ఉందో నాకు తెలుసు. కానీ మీ అందరి క్షేమం కోసమే కదా అన్నయ్య చివరిదాకా పరితపించింది. అలాంటిది మీరిప్పుడు ఇలా ఉండటం అన్నయ్యకి నచ్చుతుందా? ఆయన కూడా కూతురు గురించి ఆలోచిస్తూ ఉషని కలవాలని రోజు అనేవారు. మీరున్న పరిస్థితుల్లో ఇల్లు కదలొద్దని నేనెంత మొత్తుకున్నా వెళ్ళలేదు. డాక్టర్ చెప్పినా అర్థం చేసుకోకుండా అక్కడ కూతురు పరిస్థితి ఏమవుతుందో అని తెలుసుకోవాలనుకున్నారు. కోర్టులో అనిష తన బిడ్డని ఎంత వేధిస్తుందోనని ఆలోచిస్తూ బలవంత పెట్టి మరీ బయలుదేరారు. కానీ అక్కడికొచ్చాక ఆ కోర్టు గొడవలు, కూతురు పైన నిందలు చూడలేక ఆయన గుండె ఆగిపోయింది. చివరికి ప్రాణం పోయేటప్పుడు కూడా ఉష కడుపున పుడతానని ఆశపడ్డారే తప్ప వేరే మాట మాట్లాడలేదు. ఆఖరి నిమిషం దాకా తన కూతురు సుఖంగా ఉండాలన్న తపనతోనే వెళ్ళిపోయారు. నా ప్రాణం లాంటి ఆయన వెళ్ళిపోయారు. నా నుదిటి రాత చెదిరిపోయింది.
నా తాళిబొట్టు తెగిపోయింది. కానీ నా కూతురు పరిస్థితి అలా కాకూడదన్నయ్యా. ఉష ఆవేశంతో తెంచుకున్న తాళిని మళ్ళీ కిరణ్ బాబు చేతే కట్టించాలి. మీరే ఏదో ఒకటి చేసి వాళ్ళిద్దరినీ కలపాలన్నయ్యా. ఉష గురించి నువ్వు దిగులు పడకమ్మా. ఉష కేవలం ఈ ఇంటి కోడలు మాత్రమే కాదు, నా కూతురు కూడా. అంతేకాదమ్మా, నా స్నేహితుడు ప్రసాద్ వెళ్తూ వెళ్తూ తన కన్నీళ్లని నాకు బాధ్యతగా ఇచ్చి వెళ్ళాడు. ఆ బాధ్యత నేను విస్మరించను. నీ అన్నయ్యగా నీకు మాటిస్తున్నానమ్మా, నువ్వు కోరుకున్నట్టుగా కిరణ్ ఉషల్ని కలిపే బాధ్యత నాది. కిరణ్ ఉషల మధ్య వారధి కట్టే బాధ్యత తీసుకున్నాను. కానీ ఆ వారధి మీద ఉష అడుగు వేస్తుందా? చెప్పనయ్యా, ఏదో మాట్లాడాలను. ఏం లేదురా, గడిచిన కొన్ని గంటల్లో నీ జీవితం ఎన్ని మలుపులు తిరిగిందో ఆలోచిస్తుంటే బాధగా ఉందిరా. ఒకవైపు ప్రసాద్ మావయ్య మరణం, మరోవైపు ఉష ఆవేశం. ఇది నా తలరాతన్నయ్య. జరిగింది తలుచుకుంటే నా చుట్టూ ఉన్న ప్రపంచం అంతా కుప్పకూలిపోయినట్టు అనిపిస్తుంది. కానీ ఒక్కడి మాత్రం నిజంరా, అదేంటంటే ప్రసాద్ మావయ్య మరణం నీకు ఉషకి మధ్య ఉన్న అడ్డుగోడల్ని తొలగించడానికి ఒక అవకాశం కల్పించిందిరా. ప్రసాద్ మావయ్య చనిపోయే ముందు కోరిన కోరిక ఉష కడుపున పుట్టాలనుందన్నాడు. నువ్వు మళ్ళీ నీ భర్తతో కలిసి బ్రతకాలమ్మా. అప్పుడు నేను మళ్ళీ నీ బిడ్డగా నీ ఒడిలోకి వస్తాను. ఆ మాటిప్పుడు రాధత్తయ్య మనసులో బలంగా నాటుకుపోయింది. దాంతో ఇప్పుడు అత్తయ్య ఆ మాటను సెంటిమెంట్గా ఫీల్ అవుతూ ఉషా కిరణ్లు మళ్ళీ కలిస్తే తప్ప నా భర్త ఆత్మకు శాంతి ఉండదంటూ ఎలాగైనా మిమ్మల్ని కలపాలని పట్టుబడుతుంది. నువ్వు చెప్పేది వినడానికి బాగున్నా ప్రాక్టికల్గా అది సాధ్యం కాదన్నయ్య. ఎందుకంటే మావయ్య గారు చనిపోయిన తర్వాత ఉష మనసులో నా మీద ఇంకా ద్వేషం పెరిగింది. అసలు ఉష ఇంత మొండిగా ఎందుకు ప్రవర్తిస్తుందో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. నువ్వు చేసిన తప్పులకి తన కోపం రావడం సహజమేరా. అవును, తప్పు చేశాను, ఒప్పుకుంటాను. కానీ ఉష గురించి నాకు తెలుసన్నయ్య. గతంలో తను ఎప్పుడైనా ఎవరినైనా ఒక చిన్న మాట అన్నా తర్వాత తనది తప్పు అని తను తెలుసుకొని బాధపడేది. తన వల్ల చీమకి హాని జరిగిన కన్నీళ్లు పెట్టుకునే సున్నితమైన మనసు ఉషది. అంత సున్నితంగా ఆలోచించే ఉష ఈరోజు నా విషయంలో ఇంత కఠినంగా ఎందుకు మారిపోయిందో అర్థం కావడం లేదు. నువ్వు చెప్పింది నిజమే కిరణ్. వాళ్ళ నాన్న చనిపోయాక ఉషకు నీ మీదున్న ద్వేషం మరింత పెరిగింది అనిపిస్తుంది. నాన్న చెప్పండి. ఎక్కడున్నావురా? కిరణ్ దగ్గర ఉన్నాను నాన్న. వెంటనే వాడిని తీసుకుని మన ఇంటికి రా, నేను వాడితో మాట్లాడాలి. ఏమైందన్నయ్య? నాన్న నిన్ను వెంటనే ఇంటికి తీసుకురమ్మంటున్నారు. ఏంటన్నయ్య నువ్వు అనేది? నాన్న నన్ను ఇంటికి రమ్మంటావు ఏంటి? నువ్వు విన్నది నిజమేనా? అవును కిరణ్, నాన్న నిన్ను రమ్మంటున్నారు. ఆయనే స్వయంగా నిన్ను ఇంటికి రమ్మన్నారంటే అది చిన్న విషయం కాదురా. పద, తొందరగా ఇంటికి వెళ్దాం. హలో మేడం, మీకు బ్యాడ్ న్యూస్ మేడం. ఏంటిది? ఆ ఎన్ఆర్ఐ సురేందర్ ల్యాండ్లో సంజయ్ సార్ సైట్ డెవలప్మెంట్స్ పనులు మొదలు పెట్టేశారు మేడం. ఏం నువ్వు చెప్పేది? అవును మేడం, మనం ప్లాన్ చేసిన ఆ 50 కోట్ల లాభం సంజయ్ సార్ అకౌంట్లోకి వెళ్ళిపోయింది. వాడు నా శత్రువు.
నా పెళ్లి ఫోటోని అడ్డం పెట్టుకుని ఆ ల్యాండ్ని నాకు కాకుండా చేసి నా మీద గెలిచానని ఫీల్ అయిపోతున్నాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం అనుకునే 50 కోట్లు కాదు, సంజయ్ సార్కి 100 కోట్ల లాభం వచ్చేలా ఉంది. వాడు లాభం సంపాదించడం కాదు, ఆ వెంచర్లో ఒక్క ఇటుకు కూడా పడకూడదు. సంజయ్ ఆ ల్యాండ్లో డెవలప్మెంట్ చేస్తున్నాడంటే అది నా ఓటమిని లోకానికి చాటి చెప్పడమే. వెంటనే నువ్వు వెళ్ళి దాన్ని ఆపడానికి ఏం చేయాలో మన కంపెనీ లాయర్తో మాట్లాడు. ఓకే మేడం. హలో మేఘనా, చెప్పమ్మా. ఆ సంజయ్ని జైలుకు పంపించడానికి ఇంకెంత టైం కావాలి? అసలు ఏమైందమ్మా ఇప్పుడు? ఎందుకంత సీరియస్గా ఉన్నావు? వాడు నా 50 కోట్ల డీల్ని లాక్కోవడమే కాకుండా ఇప్పుడు ఆ సైట్లో పనులు కూడా మొదలు పెట్టేశాడు. వాడక్కడ గెలుస్తూ పోతూ ఉంటే నేను ఇక్కడ చూస్తూ కూర్చోవాలా? ఆవేశపడకమ్మా, నీ బాధ నాకు అర్థమవుతుంది. కానీ రాజకీయాల్లో ఉన్నప్పుడు ఏదైనా చేస్తున్నావంటే ఒక పద్ధతి ప్రకారం వెళ్ళాలి. నాకు పద్ధతులు వద్దు డాడ్. నా కళ్ళ ముందు సంజయ్ నాశనం అవ్వాలి. చూడమ్మా మేఘనా, ప్రస్తుతం నా ఫోకస్ మొత్తం ఆ తరుణ్గాడి మీద ఉంచాను. వాడు సస్పెండ్ అయినా ఇంకా తోక ఆడిస్తున్నాడు. మీ మధ్య ఉన్న అపార్థాలను పక్కన పెట్టి మీ మావయ్య చివరి కోరిక నెరవేర్చడం కోసం నువ్వు ఉషా మళ్ళీ కలవాలి. ఆయన కోరిక ప్రకారం మీరు కలిసి ఉండాలి. మళ్ళీ ఆయన మీ ఇద్దరికీ బిడ్డగా పుట్టాలయ్యా. మీ నాన్న ఆత్మకు శాంతి కలగాలని, ఆయన చివరి కోరిక నెరవేర్చాలనే తపన మాత్రమే. అది అర్థం చేసుకుని నువ్వు మళ్ళీ కిరణ్తో కలిసి బతకాలమ్మా.